గత 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలి. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీయే సొంతంగా కొనుగోలు చేయాలి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన. ఆర్టీసీ ఎంప్లాయీస్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్వి కుమార్, ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి షేక్ ముబారక్ ఆధ్వర్యంలో మదనపల్లి ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని, విలీనంకు ముందున్న ఇన్సెంటివ్ స్కీమ్స్ అన్నీ యథావిధిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు విలీనంకు ముందు ఉండే ఆర్ఈఎంఎస్ స్కీమ్ వెంటనే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న అనేక సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం సుమారు రిటైర్డ్ అయిన కార్మికుల నుంచి, ఆర్టీసీలో శ్రామికుల నుంచి దాదాపు డిఎం వరకు ఉన్న కష్టాలను వివరిస్తూ ఒక మెమరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు 4-5 తారీఖుల ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, గత 6 సంవత్సరాలుగా ఆర్టీసీలో ప్రమోషన్లు లేక ఇబ్బంది పడ్డాం. అలాగే దాదాపు సుమారుగా 6 సంవత్సరాల నుంచి ఎటువంటి నియామకాలు జరగకపోక దాదాపు 10,000 మంది ఉద్యోగస్తుల ఖాళీలు ఉండడం వల్ల మరి అటు ప్రయాణికులకు ఇటు సిబ్బందికి పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నాం. అలాగే 2022 నుంచి దాదాపు రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగికి టెర్మినల్ ఎన్కాష్మెంట్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇవ్వని పరిస్థితిలో మరి రిటైర్డ్ అయిన కార్మికుడు ఇబ్బంది పడ్డం. అలాగే ఆర్టీసీలో మరి రిక్రూట్మెంట్ జరగక పనిభారం పెరిగి దాదాపు అవుట్సోర్సింగ్ ద్వారా ఓడి అది ఆన్కాల్ డ్రైవర్ల ద్వారా మరి బుక్ చేయడం, తద్వారా ఏదైనా జరిగితే కూడా ఇబ్బందులు కావడం జరుగుతుంటే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే మరి కారుణ్య నియామకాలు, అలాగే మిగిలిపోయిన కారుణ్య నియామకాలు, అలాగే ఖాళీ ఉన్న సుమారు 7,500 పోస్టులను భర్తీ చేయాలని, అలాగే ప్రమోషన్లు దాదాపు 3,000 మందికి ఇవ్వాల్సి ఉంది, వెంటనే ప్రమోషన్ కల్పించాలని, అలాగే ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే మరి ప్రభుత్వము బయట వారికి ఇస్తుందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎలక్ట్రికల్ బస్సులకైతే మాకేం వ్యతిరేకం కాదు, కానీ మరి ప్రైవేట్ వ్యక్తులకి ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వడం అది వ్యతిరేకం. మరి ప్రభుత్వం ద్వారా మరి ఆర్టీసీని కొనుగోలు చేసి తద్వారా ఆర్టీసీ డ్రైవర్ల ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు తిప్పే విధంగా ప్రయాణం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ధర్నాలోని ముఖ్య అంశాలు చెప్తున్నారు. కామ్రేడ్స్, ఈరోజు రేపు ధర్నా కార్యక్రమం రాష్ట్ర పిలుపు మేరకు మనకు రావాల్సిన ప్రమోషన్లు కానీ, మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులకు మనమే ఆర్టీసీనే కొనుగోలు చేసే విధంగా, అలాగే మనకు రావాల్సిన బకాయిలు డిఏ ప్లస్ ఐఆర్ ఇస్తామని సంవత్సరంలో చెప్పారు, వారంలో ఇస్తామని చెప్పారు. ఇంతవరకు సంవత్సరం అయింది, ఇంతవరకు ఇవ్వలేదు. దానిపైన రాష్ట్ర పిలుపు మేరకు ఇది 4-5 తేదీలలో ధర్నా కార్యక్రమం గేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర పిలుపు మేరకు మనము ధర్నాలు చేస్తున్నాం. అలాగే ఇక మన సమస్యలు అయితే చాలానే ఉన్నాయి, అవి పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని ధర్నా కార్యక్రమం చేపట్టాము. మనకు మెయిన్ ప్రమోషన్లు త్వరలో ఇవ్వాల్సిందిగా మన మేనేజ్మెంట్ యాజమాన్యాన్ని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసుకుంటున్నాము. గత 25 ఏళ్ళు డ్రైవర్గా చేస్తానన్నా కూడా ఇంతవరకు ప్రమోషన్ అనేటివి ఏమీ రాలేదు. ఉన్నాయి. ఏడీసీ సప్లైంగ్ మీద డిఎం గారిని పదే కోరినా కూడా డిఎం గారు ఏకపక్ష నిర్ణయంతో ఎక్కడ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకే సీట్లో చేసిన వారందరినీ అక్కడనే కూర్చోబెట్టి నామమాత్రం డ్రైవరు ఏడీసీ గారిని గ్యారేజ్లో ఉండే ఏడీసీ గారిని మన ఏడీసీ గారిని ఒక ఆయన అవుట్ గోయింగ్లోకి చేర్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఏడీసీ సఫలింగ్ అంటే ట్రాఫిక్లో ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం ఒకటి, గ్యారేజ్ విభాగం ఒకటి ఉంది. గ్యారేజ్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ గ్యారేజ్లో పనిచేయకుండా ఇక్కడ చేయాలి, ట్రాఫిక్లో పనిచేసిన వాళ్ళు అక్కడ చేయాలి. ఆ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ఒక అసోసియేషన్కు తల్లొగ్గి డిఎం గారు చాలా అన్యాయంగా ఈ ఏడీసీ సఫలింగ్ అనేది చేసినారు. ఇవి తీవ్రంగా ఖండిస్తూ నిన్ననే ఒక లెటర్ ద్వారా సార్కి మేము అభ్యర్థన తెలియజేస్తున్నామని చెప్పేసి డిఎం గారికి లెటర్ పూర్వకంగా ఇచ్చినాము. అయినా కూడా స్పందించలేదు. ఈరోజు మళ్ళా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ ఏడీసీ సఫలింగ్ నీతిగా నిజాయితీగా చేయమని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ మన ఏడీసీల్లో డ్రైవర్ చార్ట్ వేసే ఏడీసీ అయినా మన డ్రైవర్ మేమేమైనా సమస్యలు తీసుకోపోతే
కరాఖండి కానీ చేయను అని చెప్పినా కూడా మేము డిఎం గారి దృష్టి తీసుకున్నా కూడా ఆయన వినిపించుకోకుండా ఏడీసీ ఆ నుంచి మార్చి ఒక వ్యాన్ మార్చి మిగతా అందరినీ చేసినారు. ఏడీసీ సప్లింగ్ అయితే సాఫీగా జరగలేనందువలన మేము పథకాలు చేసేసినాము. ఈ విషయం మీద మనము రేపు కానీ ఎల్లుండి కానీ డిఎంకి ఈరోజు లెటర్ ఇస్తాము అభ్యంతరకరమా. డిఎం గారు విని మన సానుకూలంగా స్పందిస్తే ఏమి ఉండదు. సానుకూలంగా స్పందించిన ఎడల మనము ధర్నా కార్యక్రమం మనము తెలియజేస్తాం. కమిటీ అంతా మనం మాట్లాడుకొని 2 రోజులు ధర్నా కార్యక్రమాల్లో 2 రోజులు గేట్ మీటింగులు, తర్వాత మన డీడీలు బాగా చేయడం అయితేమి, డీలే చేయడం ఏమి మన యూనియన్ పరంగా మనము ఖచ్చితంగా చేయాలి. ఈ డిపో మేనేజరు ఏకపక్షంగా ఒక అసోసియేషన్కే న్యాయం చేస్తున్నాడు. 129 డిపోల్లోన ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించమని చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యాంశాలు ఏమంటే ఆగస్టు 15న మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి బస్సులు కానీ కార్మికులు కానీ లేనందువలన ఎలక్ట్రికల్ బస్సులను తీసుకోమని చెప్పిన సీఎం గారు ఇచ్చి ఉన్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు అనేటువంటివి ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్ల దగ్గరనే నిర్వహించాలని, డ్రైవర్లే వాటిని ఇచ్చేయాలని, వాళ్ళకు తగినటువంటి శిక్షణ ఇచ్చి ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలని కోరుచున్నాం. మరొకటి రిక్రూట్మెంట్ అనేది కొన్నేళ్లైంది చేసి ఆ రిక్రూట్మెంట్ను తిరిగి పునరుద్ధరించాలని, రిక్రూట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరొకటి ఆర్టీసీని కార్పొరేషన్గా ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగికి అనారోగ్య పరిస్థితుల్లో ఏదైతే ప్రకటించి ఉన్నారో అవన్నీ తిరిగి ఇవి చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ 2020 కార్పొరేషన్ అయిన తర్వాత స్లాబ్ ప్రకటించారు. ఆ స్లాబ్ లేకోకుండా కార్పొరేషన్లో ఉన్నటువంటి విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. కార్మికుల ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి అది కల్పించాలని, ఇప్పుడు కార్డు ఇచ్చి ఉన్నారు. ఆ కార్డు అనేటువంటివి మనకు ఉపయోగపడట్లేదు. ఆర్టీసీ కార్మికులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అవి కల్పించాలని కోరుకుంటున్నాం.